ఏం చేస్తారు చెప్పండి. నా పిల్లకి ఏమన్నా సార్ ఒక్క నిమిషం సార్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంచిన ఒకటి చిన్నప్పటి నుంచి ఉండాలన్న నమ్మకంతోనే పోతాంగా ఎవరమైనా. 4 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎప్పుడు ఉంటారు, ఒక్కరొక్కరు కూడా సింగిల్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు ఒకరు లేకపోతే ఒక్కరు కూడా ఉంటారు. కాకపోతే మేము వెళ్ళినాము 9 o'clock వెళ్ళినాము, పోనీ డే అంతా అంటే ఏమో అనుకోవచ్చు. మళ్ళీ మేము ఇంకా నయం ఎప్పుడు నైట్కి వచ్చేవాళ్ళం, కానీ ఈసారి బాక్స్ మర్చిపోయిందని 12:30కి వచ్చింది మా ఆయన. అలా జరిగింది. మార్నింగ్ పుట్టనేగా పొద్దున పాప స్నానం చేసుకొని బాక్స్ ఇచ్చొస్తుంది మమ్మీ అని చెప్పిన ఆమె 12:30కి అలా జరిగిందంటే దేనికోసం జరిగిందని నేను ఎలా చెప్పాలి చెప్పండి సార్. నేను స్నానం చేసుకుంది సార్, ఆమె స్నానం చేసుకుంటే చిట్టుతల్లి నువ్వు స్నానం చేస్తావు, వెనకాల కూడా తడవదు, ఎందుకు అట్లా స్నానం చేసావు, కర్రగా అవుతావే, మంచిగా ఉండాలి, తెల్లగా ఉండాలని స్నానం చేసుకుంటే మళ్ళీ పోయింది బాత్రూంలోకి. దాని తర్వాత నేను చెప్పేసి వెళ్ళిపోయినా. మళ్ళీ ఈ బిల్డింగ్ లో చుట్టుపక్కల అన్నిట్లో ఎంక్వైరీ చేయండి, అనుమానం అంటే నేను ఉండొచ్చు. మీరు వెళ్ళే టైంలో కానీ చుట్టుపక్కల 2-3 రోజులలో కానీ మీకు ఎక్కడ కూడా అనుమానాస్పదంగా ఎవరు కనిపించిన దాఖలాలు లేవా? అది అడుగుతున్నాను సార్. నేను మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 7 o'clock వస్తాను. వాళ్ళ డాడీ 11కి వస్తాడు. ఎలా తెలుస్తుంది సార్? చుట్టుపక్కల ఎక్కడన్నా ఇట్లా జరిగిందంటేనన్నా మనము ఉండొచ్చు ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని, కానీ ఎప్పుడు నా బంగారు తల్లి అట్లా జరిగితే నేను ఏమనుకోవాలేదా? ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.